నెల్లూరు నగరంలోని 52వ డివిజన్ సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. మంత్రి నారాయణ సూచనల మేరకు ఆయన 52వ డివిజన్లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 52వ డివిజన్ అభివృద్ధికి 1.50 కోట్ల నిధులను ఖర్చు చేశామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంత్రి నారాయణ నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసే కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అస్మా మైనుద్దీన్, ప్రెసిడెంట్ వెంకయ్య యాదవ్, సెక్రటరీ పాషా మొహిద్దీన్, కో క్లస్టర్ ఇక్బాల్, ప్యారుఖాన్, అహ్మద్, మామిడాల మధు, మహిళా క్లస్టర్ రేవతి, బూత్ కన్వీనర్ కోట రామారావు, శిరీష తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగర నియోజకవర్గంలోని 52వ డివిజన్ రంగనాయకులపేట ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల పరిశీలన 26, 27వ నెంబర్ బూత్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పరిశీలన కోసం స్థానిక కార్పొరేటర్ అస్మా మైనుద్దీన్ గారు, ఈ డివిజన్ ప్రెసిడెంట్ బాబుల్ గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇక్బాల్ గారు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మామిడాల మధు గారు, ఇతర స్థానిక నాయకులు, పెద్దలు అందరితో కలిసి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ముస్లిం వీధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు, అదేవిధంగా సిమెంట్ రోడ్, దాంతోపాటు పక్కన ఇంకొక వీధిలో ఉన్నటువంటి డ్రైన్ అండ్ సిసి రోడ్ పనులు పరిశీలించడం జరిగింది. రంగనాయకులపేట ప్రాంతం మీ అందరికీ తెలుసు, నెల్లూరు నగరంలో పురాతనంగా ఇది చాలా సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ఎప్పుడూ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ ముస్లిం వీధిలో ఈ సమస్యని ఏదైతే డ్రైనేజ్ లేదో ఆ డ్రైనేజ్ మొత్తం కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి కరెంట్ పోల్స్ అన్నిటి కూడా తీసి సక్రమంగా ఏర్పాటు చేసి దాని మీద సీసీ రోడ్ వేసే కార్యక్రమం. ఈ డివిజన్ వరకు ఎత్తుకుంటే 52వ డివిజన్ రంగనాయకులపేటకి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారాయణ సార్ గారి నేతృత్వంలో ఈ ఒక్క డివిజన్లోనే 1,50,00,000 పైచిలకు నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవే కాకుండా రాబో రోజుల్లో మరింతగా నారాయణ సార్ గారు ప్రత్యేక చొరవ చూపించి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర ప్రజలందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి ఆలోచన సాగించండి. ఎవరు పనిచేస్తున్నారు, ఏ ప్రభుత్వం పనిచేస్తుంది? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమం, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు సమపాళ్ళలో పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ గారికి మీ అందరి ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు ఇక్కడ ఏవైతే వర్క్స్, మున్సిపల్ వర్క్స్ అన్ని జరుగుతున్నాయో అవన్నీ కూడా పర్యవేక్షించడానికి రావడం జరిగింది. దానికి చాలా సంతోషదాయకం. ఈరోజు నిజంగా కూడా నెల్లూరు నగరంలో డెవలప్మెంట్ అంటే నారాయణ అనే దానికి నిదర్శనంగా ఈరోజు 52వ డివిజన్లో ముస్లిం స్ట్రీట్ అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వాలు ఏవి కూడా పట్టించుకోకుండా ఉంటే ఈరోజు నారాయణ సార్ ఎంటర్ అయ్యి అక్కడ రోడ్డు ప్లస్ యూజీడీ డ్రైన్ అలాగే నయాదూర్ స్ట్రీట్లో కూడా గతంలో ఎప్పుడు కూడా ఇన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఇప్పుడు కూడా రోడ్లు వేయకుండా ఉంటే ఈరోజు అక్కడ కూడా రోడ్లు వేయడం, సుమారుగా 19 లక్షలు వెచ్చిచ్చి ఇక్కడ ఈరోజు డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. నిజంగా కూడా ఒక డెవలప్మెంట్ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎందుకంటే నెల్లూరు నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఎక్కడ పట్టినా కాలువలు కానీ, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, అలాగే యూజీడీ కానీ, అలాగే వాటర్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ కూడా నారాయణ గారు ఇవ్వాలని చెప్పి, అలాగే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సొంత ఇంటి కళ నెరవేరాలని నిజంగా కూడా ఎప్పుడైతే ఎలక్షన్ ముందు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా నిదానంగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది. దానిలో
ఎక్కడ చూసిన అందమైన పార్కులు, మంచి మంచి రోడ్లు, అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ప్రతి ఒక్కటి కూడా మా మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి నాయకత్వంలో వేగంగా చేస్తున్నారు. అయితే ఈ రోజు అంతకు మించి ఆనందదాయకమైన విషయం ఏంటంటే, ఈ రోజు మా డిప్యూటీ మేయర్ గారు కూడా ప్రతి ఒక్క దానిలో పాలు పంచుకునేదానికి ఆయన అడుగేసినందుకు చాలా సంతోషం. నెల్లూరు ప్రజలందరూ కూడా గమనించాలి, అభివృద్ధి అంటే కూటమి ప్రభుత్వం. మనం ఎక్కడ చూసినా కూడా సంతోషపడాలి. నెల్లూరు స్మార్ట్ సిటీ చేయాలంటే పొంగూరు నారాయణ గారే అని తెలియపరచుకుంటూ వరకు నడాదూరి వారి వీధులు అనేది రోడ్డు లేకుండా చాలా మంది బ్రాహ్మణ్స్ ఇబ్బంది పడుతున్నారు. నారాయణ సార్ గారు ఒక మాట చెప్పంగానే ఆ వీధిలో 6,40,000కి అక్కడ శాంక్షన్ చేసి ఈరోజు వేయటం జరుగుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారాయణ సార్ ఒకటే చెప్తున్నాడు, ఎక్కడ రోడ్లు, కాలువలు అనేది, డ్రైనేజ్ అనేది ఎక్కడ ఇబ్బంది పడకూడదు. మీరు ఎక్కడున్నా పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా నాకు తెలియజేయండి, నేను ఏదో విధంగా ఫండ్స్ తెచ్చి చేస్తానంటున్నారు. అది మేము పార్టీలో ఉన్న నాయకులము, మా ద్వారా ఈ 52వ డివిజన్లో ఈ కార్యక్రమం జరగటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. దేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం కాకముందే మన 52వ డివిజన్ రంగనాయకులపేటలో మొట్టమొదటిసారిగా పెద్దతోట రైలు వీధికి కరెంటు సంబంధించి ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఏదైతే రోడ్లు ఎక్కడెక్కడైతే పెండింగ్స్ ఉన్నాయో దాదాపుగా మన ఇసుక డొంక రోడ్డు పూర్తయింది, దాదాపు 10 లక్షల రూపాయలతో చేయడం జరిగింది. అదేవిధంగా ముస్లిం స్ట్రీట్ సమస్య, ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న సమస్య, యూజీడీ, కరెంట్ పోల్స్, అదేవిధంగా రోడ్డు వేయడం, దాదాపుగా 30 లక్షల రూపాయలు తేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.